టాయిలెట్ నీళ్లు పైకి రావడం ఎప్పటి నుంచి మొదలయ్యింది? డాడీ మళ్ళీ కూప్ మిస్ అయ్యాడు. ఖచ్చితంగా ఇది ఆ క్యాట్ పనే అయ్యుంటుంది. మొత్తానికి చింద్రవందరు చేసింది. ఈ ఏడుపు మొహం కిట్టిని చూసావా? ఖచ్చితంగా తెలివి తక్కువ వేలినే ఇలాంటి పోస్టర్స్ ని అంటిస్తుంది. క్యాట్ చాలా పెద్ద పని చేసింది. క్యాట్ నిజంగానే చాలా పెద్ద పని చేసింది. అవి దాడి చేయడానికి సిద్ధమైన చోటు ఇదే అనుకుంటాను. అవి బయలుదేరడానికి సిద్ధం అవుతున్నాయి. మన పని అయిపోయింది. అది అసంభవం. ఈ చోటుని ఇక్కడున్న వస్తువుల్ని మనం నాశనం చేస్తే సరిపోతుంది. డెనిస్, వార్ రూమ్ ని నాశనం చేసాయి. అవసరమైన సమయానికి మ్యాప్ కనపడదు కదా. ఇటు అటు ఎటు అటు. ఇలా చూడండి, మన కొత్త ఫ్రెండ్ మంకీస్ మిడల్ కి హలో చెప్పండి. నిద్రపోయేటప్పుడు మాత్రం కాస్త విసిగిస్తాడు, కానీ చాలా మంచి బ్రిడ్జ్ ప్లేయర్. నా పెరడు నుండి వెళ్ళిపో బర్టన్ బర్గర్. మిల్లీ పెంపుడు క్యాట్ వెనక పడ్డం మానే, బుద్ధి లేనిచ్చావట. ఇక నేను సహించను. ఈ క్యాట్ ద్వేషిని వెంటనే పోలీసులకు అప్పగిస్తాను. బహుశా నువ్వు ఒంటరిగా 3 రోజులు ఉంటే స్కూటర్ నీళ్లు వారానికి ఒకసారి మార్చాలనే విషయం నీకు గుర్తుంటుంది. నువ్వేం దిగులు పడకు స్కూట్సీ ఊడ్సీ. ఈ చెడ్డ వ్యక్తి నీకు హాని కలిగించలేడు, ఎందుకంటే వాణ్ణి నేను జైల్లో పడేశాను. ఒక దుర్మార్గుడు రక్షణ లేని కిటీ క్యాట్ మీద దౌర్జన్యం చేస్తున్నాడా? నేను వస్తున్నాను కిటీ. మొక్కలను పాడు చెయ్యొద్దు. అసలు ఈ గందరగోళం అంతా ఏంటి? అడిగి మాత్రం ఏం ప్రయోజనం? బగ్ డైమండ్, జంతు రక్షణ అధికారిని. ఓ ముద్దుల చిన్నారి కిట్టి, నీకేం కాలేదుగా? దిగులు పడకు, నేను చేశానుగా. నీకింక ఏ సమస్య రాదు. అయితే నువ్వేనా దాన్ని విసిగించిన కుర్రాడివి? నువ్వు దాని జుట్టుని ఏం చేశావు? వారం రోజులు ఒంటరిగా ఉంటే కిటీస్ ని విసిగించకూడదని నీకు అర్థమవుతుంది. ఆగండి, నా కొడుకుని జైల్లో పెట్టడానికి వీల్లేదు. హెచ్చరించి వాడిని వదిలేస్తే బాగుంటుంది. ఎలాగైనా వాడికి శిక్ష తప్పదు. అది కుదరదు. బహుశా నేను సిటీ హాల్ కు ఫోన్ చేసి జంతు రక్షణ అధికారులకి మనుషుల్ని అరెస్ట్ చేసే అధికారం ఉందా లేదా కనుక్కోవడం మంచిదనుకుంటాను. అదృష్టం బాగుండి ఈసారి తప్పించుకున్నావు, కానీ నీ మీద నేను ఒక కన్నేసి ఉంచుతాను, తెలిసిందా? మరోసారి ఈ కిటీని విసిగించావని తెలిసిందంటే నిన్ను జైల్లో పడేసి తాళాన్ని నేను మింగేస్తాను. నిజమైన మగాడు దుర్మార్గులకి ఈ రకంగానే బుద్ధి చెప్తాడు. లోపలికి పద కూప్. నీ శిక్ష ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఇదంతా నా తప్పు కాదు. సరే, క్యాట్ నాతో ఆటలాడుతుందన్నమాట. ఈ రోజు నువ్వు ఇప్పటి వరకు నాశనం చేసినవి చాలవా? వెంటనే నీ రూమ్ కి వెళ్ళు. ఇప్పటి నుంచి నీ శిక్ష 2 ఎంతలవుతుంది. నేను కూప్ ని మాట్లాడుతున్నాను, వినబడుతోందా? నేను కూప్ ని మాట్లాడుతున్నాను, వినబడుతోందా? నువ్వు వార్ రూమ్ ని నాశనం చేస్తావా లేదా? మాట్లాడు. సమయం దాటిపోతోంది. మనం వెంటనే ఆ సొరంగంలోకి వెళ్ళాలి. నాకు దారి తెలుసు. పార్క్ లో ఒక విగ్రహం ఉంది, కానీ కొంచెం సిగ్గేస్తోంది. మిసెస్ మన్సన్ ఇంట్లో ఒక దారి ఉందని నాకు అనిపిస్తోంది. వద్దు, ఆవిడ పెరల్లోకి పిల్లలు వెళ్ళకూడదు. ఆటల మైదానంలో ఒక రహస్యమైన దారి ఉంది, అందులో వెళ్దాం పద. జాగ్రత్త.
ఆగండి, ఇక చాలించు. నీ దుర్మార్గం సాగదు. నీ పని అయిపోయినట్టే. నువ్వేం దిగులు పడకు చిట్టి కీటి. తప్పకుండా నేను ఆ కుర్రోడ్ని తరిమి కొడతాను శాశ్వతంగా. క్యాట్ వచ్చేసింది. దాని గొంతుకేదో అడ్డం పడినట్టుందే. కాదు, ఇదంతా ఒట్టి నటన. ఒకవేళ ఇది నిజమైతే దానికి ఏమైనా అయితే మన మీద పడుతుంది. ఆ జంతు రక్షణ అధికారి మనల్ని శాశ్వతంగా జైల్లో పడేస్తాడు. దీని పొట్ట మీద గట్టిగా గుద్దు. కానీ దిగులు పడకు కిటి. తప్పకుండా దుర్మార్గులిద్దరిని నేను ఉతికి పారేస్తానని నీకు నేను మాటిస్తున్నాను. మిస్సెస్ మాన్సన్ ఇంట్లో ఉన్న ఒక్కదారే మిగిలింది. డాడీ కూప్ టీవీలో కనిపిస్తున్నాడు. గోట్స్విల్ మోస్ట్ వాంటెడ్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక హెచ్చరిక. వీళ్ళిద్దరూ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తెలియజేయమని కోరుకుంటున్నాం. ఓరి నాయనో, వీళ్ళు కిటిని క్రూరంగా బాధ పెట్టి పెద్ద నేరం చేశారు. ఇక నీ అంతం దగ్గర పడింది బర్టన్ బర్గర్. ఆగండి. ఎంత దూరం పారిపోయినా ఎక్కడ దాక్కున్నా ఆ మూర్ఖుల్ని నేను వదిలిపెట్టను. త్వరగా పద బాక్. ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకొని తీరాలి. మనం ఎలాగైనా తప్పించుకోవాలి, లేకపోతే క్యాట్ డాడీని ఆపడానికి ఎవరు ఉండరు. డెనిస్, నా చెయ్యి పట్టుకో. దొరికిపోయారు. ఇక నా నుండి మీరు ఖచ్చితంగా తప్పించుకోలేరు. నా మొక్కల్ని పాడు చేయొద్దు. అరే నా నోమ్స్. ఈ మగవాళ్ళందరూ ఇంతే, ఏ పని స్థిరంగా చెయ్యరు. నీ శిక్ష రెండింతలైందని చెప్పాను కదా. నా మాట వినకపోవడం, ప్రజల దృష్టిలో ప్రమాదకరమైన వ్యక్తిగా మారడం, ఈ దెబ్బతో నీకు 3 ఇంతల శిక్ష పెరుగుతుంది. జరిగిన దానికి నిన్ను నిందించి ప్రయోజనం లేదనుకుంటా. నా పెరడుని పాడు చేయడమే కాకుండా నా నోమ్లని నాశనం చేశావు. బండి నుండి కిందకి దిగిన వెంటనే నీ అంతు తేలుస్తుంది. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది అనుకుంటాను. మీకోసమే మేము వెతుకుతున్నాం డైమండ్.
ప్రైవేట్ ప్రాపర్టీని నాశనం చేశావు, ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించావు, తావేళ్లకు నీళ్లు పెట్టలేదని మేయర్ ని నువ్వు జైల్లో పడేశావు. దిగులు పడద్దు, ఇతని మీద కేసులన్నీ మేము ఎప్పుడూ కొట్టేస్తుంటాం. జరిమానా మాత్రం మీరొచ్చి కట్టేయండి. క్యాట్ దాడి జరగకుండా బక్క సహాయం చేశాడు కదా. లేదు. డాడీ, నా కిరీటం కనిపించట్లేదు. ఏం జరుగుతుందో ఏమీ కనిపించట్లేదు. ఎదురుగా ఏలియన్ వాహనం ఉంది. నాకు అసలు ఏం కనిపించడం లేదు. విడిపోవాలి డెన్నిస్. అది చాలా కొత్తది. ఈ కారు పుల చాలించు బటన్ బర్గర్. ఫియోనా, మా బామ్మ మంచి నోమ్లకు ట్యాంగో డాన్స్ నేర్పిస్తున్నప్పుడు నడుము పట్టేసింది. ఆమెను చూసుకోవడానికి వారమంతా ఇక్కడే ఉంటాను. చాలా సంతోషం. ఈ దుష్ట మార్జాలో ఈసారి ఏం ప్లాన్ చేసింది? దాని చేతిలో ఉన్న పరికరం బ్లాక్అవుట్ డివైస్. దాని గురించి దిగులు పడకు ఫియోనా, నేను చూసుకుంటాను. నా సరదాలకు అడ్డు రాకు. నేను అడ్డు రావట్లేదు, నీకు హాని కలగకూడదనుకుంటున్నాను అంతే. ఏంటి నీ ఉద్దేశం? నన్ను నేను చూసుకోలేననుకుంటున్నావా? అవును, అంటే అది కాదు. అంటే క్యాట్ చాలా ప్రమాదకరమైంది కదా. నా కాళ్ల గోళ్లను సరి చేయాల్సిన సమయం ఇది. సరే, తర్వాత మనం స్కేట్ బోర్డింగ్ చేద్దామా? బహుశా నాకు హాని కలిగితే. సారీ కూప్, మా బామ్మ మనసును చూసుకోవడానికి టైం సరిపోతుంది వారమంతా. మిస్టర్ క్యాట్, నేను డాడీ కిరీటం కొనడానికి షాప్ కి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నాకు అది కావాలి డాడీ. అది ఇలా చూడమ్మా, నీకు కావాల్సింది డిస్కౌంట్ స్టోర్ లో కొంటే బాగుంటుంది అనుకుంటారా? డాడీ, వెలుతురు పోయిందేంటి? బహుశా ఇది గ్రహణమేమో. దిగులు పడకు చిట్టి, నేనున్నానులే. ఓ, నువ్వేం భయపడలేదుగా మిస్టర్ క్యాట్? నాకేం అర్థం కావట్లేదు డెనిస్. ఫియోనా ఎందుకు నా మీద కోపడుతోంది? బహుశా నిన్ను దారికి అడ్డు తొలగించాలని అనుకుంటోందేమో. బూట్స్విల్ జ్యువెలరీ స్టోర్ లో దోపిడీ జరిగింది. ఖరీదైన వజ్రాలను అపహరించారు. ఈ ప్రదేశంలో చిన్న గ్రహణం వచ్చినప్పుడే ఈ దోపిడీ జరిగింది. చిన్న గ్రహణమా? క్యాట్ చీకటిని సృష్టించే తన పరికరాన్ని బాగు చేసినట్టుంది. దొంగతనాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు, కానీ స్టోర్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో నేరస్తుల నీడలు మాత్రం రికార్డ్ అయ్యాయి. మీరు వీళ్ళని గుర్తుపట్టగలిగితే క్రూక్ స్టాపర్స్ కి ఫోన్ చేయండి. ఇది ఫియోనా వాయిస్ మెయిల్. చెప్పాల్సిందే చెప్పండి. హాయ్ ఫియోనా. హాయ్, మేము క్యాట్ ని పట్టుకోబోతున్నావు. నీకు రావాలనుంటే రావచ్చు, నీకేం పని లేకపోతే రా. కానీ నువ్వు బిజీగా ఉంటావు కాదు. హలో, ఇలా చూడుకు. దొంగిలించిన వజ్రాలు, క్యాట్ అడుగు జాడలు. త్వరగా వచ్చి ఇదేంటో చూడు. నేను చూశానులే, అడుగు జాడలు ఇటువైపే వెళ్తున్నాయి. పద వెళ్దాం. ఇవి ఇప్పుడే పడిన అడుగు జాడల్లా ఉన్నాయి. దాడి చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నేనే ఫోన్ చేస్తానని తెలిసే ఫియోనా అటెండ్ చేయలేదు. అసలు ఈ డిస్ప్లే ఎవడు కనిపెట్టాడో? ఈ ఆడపిల్ల గోళ్లతో లోకాన్ని రక్షించాలన్న విషయం మర్చిపోయినట్టున్నాడు.
ఓ హే, నేను ఇక్కడ గమనించలేదు. నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను డెన్నిస్ ని. ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. ఈ ఊరికి కొత్తగా వచ్చావా? నా పేరు ఎస్టెల్. సైన్స్ క్లాస్ లో నీ వెనకే కూర్చుంటాను. నిజానికి ఫస్ట్ స్టాండర్డ్ నుండి ప్రతి క్లాసులలో నీ వెనకే కూర్చుంటాను, కానీ నువ్వెప్పుడూ గమనించలేదు. ఓ సరే, ఈసారి సైన్స్ క్లాస్ లో కలుస్తానులే. ఏదో పని మీద నేను వెనక తిరిగి చూస్తానుగా. నేను కూడా పక్షుల్ని అన్వేషిస్తాను. ఓ, ఇవి బైనాకులర్స్ కావు, ఇవి నైట్ విషన్ గాగల్స్. అంటే గుడ్ల గూబల్ని అన్వేషిస్తావా? నీలాంటి గొప్ప పక్షుల అన్వేషకుడితో రోజంతా గడపాలనుంది డెనిస్. వామ్మో, నేను పక్షుల్ని అన్వేషించడం లేదు, ఒక ప్రమాదకరమైన క్యాట్ ని వెంబడిస్తున్నాను. భయంకరమైన క్యాట్స్ పక్షులకు శత్రువులు. దాన్ని పట్టుకోవడానికి నేను నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తాను. ఫియోనా, నువ్వు క్యాట్ అనుకున్నాను. ఫియోనా, హాయ్ డెనిస్, నీ ఫ్రెండా? నా పేరు ఎస్టెల్. ఓ భయంకరమైన క్యాట్ ని కనిపెట్టడానికి డెనిస్ కి సహాయం చేస్తున్నాను. అడవిలో ఉన్న అమాయక చిన్న పక్షుల్ని అది తినేస్తుంది. ఆ భయంకరమైన క్యాట్ గురించి నువ్వు దిగులు పడుకో ఎస్టెల్. దాన్ని నేను వెంబడిస్తున్నాను. లేదు నేను. లేదు నువ్వు కాదు, నేను కాదు నేనే. కాదు. అవును. కాదు. అవును. కాదు. అవును. కాదు. నేను ఆ డైమండ్స్ ని కనిపెట్టి తీసుకెళ్లి అప్పచెప్పాలి, లేదంటే డాడీ అనవసరంగా జైలు పాలవ్వాల్సి వస్తుంది. ఎలాగైనా వజ్రాల్ని కనిపెట్టాలి, లేదంటే నా చిన్నారి పాప బాల నేరస్తుల జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఊరు మొత్తాన్ని చీకట్లో ముచ్చడానికి ఇది సరిపోతుంది. అప్పుడు నైట్ విషన్ కళ్ళజోడ్లు పెట్టుకుని క్యాట్లు దాడి చేసినప్పుడు ఎవరికి ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. నేనుండగా దాన్ని జరగనివ్వను. ఆ భయంకరమైన క్యాట్ ఇక్కడే దాగుందంటావా? వెనక్కి వెళ్ళు, ఇక్కడ చూడడానికి ఏమీ లేదు. ఏంటి డెనిస్, ఇది అప్లాన్ ఓపెన్ క్రేన్ యొక్క విశాలమైన ప్రదర్శన కదా? కదలద్దు, నేను లైట్ స్విచ్ ఎక్కడుందో కనిపెడతాను. పట్టుకో. ఇక నేను చూసుకుంటానులే. నేను చూసుకోగలను. ముందు దీన్ని ఆపనివ్వు. వాసన కొట్టే నీ చేతులతో అతన్ని తాకద్దు, దూరంగా వెళ్ళిపో. ఆ గాగుల్స్ పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉన్నావు. థాంక్స్, మనం సైన్స్ క్లాస్ లో కలుద్దాం. ఇలా పరిగెట్టడం అంటే నాకు చాలా ఇష్టమే. షాపింగ్ కి వెళ్దామా? దొంగిలించిందంతా ఎక్కడ పెట్టావు? మనం దీన్ని ఎలాగైనా ఆపాలి. అలాగా, సరే చూద్దాం. ఇవ్వు. దీన్ని నొక్కి చూద్దాం. జాగ్రత్త. థ్యాంక్స్ ఫియోనా. అయితే నేను నీతో రావడం నీకు సంతోషమే కదా? తప్పకుండా, అందుకే కదా నిన్ను రమ్మని చెప్పి నేను వాయిస్ మెయిల్ పంపించాను. నిజంగానా? తన నిద్ర పాడవకూడదని మన్సన్ బామ్మగారు నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకొని పారేసింది. అదిగో ఆ క్యాట్ వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు నీకేం చేయాలో బాగా తెలుసుగా. Come on, Fiona. చూసావకు,
నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకరినొకరు చూసుకోవచ్చు. నిజానికి నీకు హాని కలగకూడదని నేను ఎందుకు అనుకున్నానంటే నాకు అదే నువ్వంటే ఇష్టం. అది నాకు నువ్వంటే ఇష్టమే. ఫియోనా, ఈ వజ్రాలను కొట్లో పెట్టడానికి నువ్వు నాకు సాయం చేస్తావా? అలాగే కూప్, తప్పకుండా. ఓ, ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది గ్రౌలర్. ఇంకొన్ని రోజుల్లో సంపూర్ణంగా బర్గర్ అబ్బా నా నడుము. ఇది బాగవడానికి ఇంకా 2 వారాలు పడుతుంది. ఓకే డాడీ, నాకు మీరు నిజం చెప్పి తీరాలి. ఆ వజ్రాలు ఎక్కడ? నా మీద నిందలు వేయకు చెట్టి. వెంటనే ఆ వజ్రాలను ఇవ్వకపోతే నీకు పాలు ఇవ్వను, బిస్కెట్లు తాజా ఇవ్వను. వార్త, బూట్స్విల్ జ్యువెలరీ స్టోర్ లో దొంగలించబడ్డ వజ్రాలను తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఎవరో పెట్టేశారు. ఇది ప్రైవేట్ ఐ రేడియో. ఇప్పుడు మీరు డిటెక్టివ్ సినిమాని చెవులారా వినొచ్చు. నేరస్తులు తమ తప్పులు తెలుసుకుని వజ్రాలు అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉంది డాడీ.